ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ కంగ్రాచులేషన్స్ అమ్మా. ఎందుకో తెలుసా, ఈరోజు అది పైగా శుక్రవారం, పైగా ఈరోజు దుర్గమ్మ చూపు నీ మీద పడింది. దుర్గమ్మ ఈరోజు నిన్ను ఎంచుకుంది, నిన్ను సెలెక్ట్ చేసుకుంది, అది కూడా కోట్ల మందిలో. ఇంతమంది కోట్ల మంది ఉండగా ఈ వీడియో నీకంట పడింది, నీ ముందుకు వచ్చింది, నీ చెవున పడుతోంది అంటే అర్థం ఏంటి? దుర్గమ్మ చూపు నీ మీద బలంగా పడింది. అమ్మ ఆశీర్వాదం నీ మీద కురవబోతుంది. ఇంతమందిలో కూడా నువ్వు ఏదో ఒక ప్రత్యేకం. అందుకే ఈరోజు దుర్గమ్మ నిన్ను ఎంచుకుంది. నిన్ను ఎంచుకోవడానికి కారణం లేకపోలేదు. ఆ కారణం ఏంటో కూడా అమ్మ నోటి ద్వారా విందువు కానీ చివరిదాకా విను. అయితే నీ కష్టాలు ఈ రోజుతో ముగిపోనున్నాయమ్మా. ఈరోజు నీ కష్టాలకి అమ్మ ముగింపు పలకబోతోంది. అయితే నీ కష్టాలు ముగిసే ముందు ఒక 6 సంకేతాలు దుర్గమ్మ నీకు పంపిస్తుందట. ఆ సంకేతాలను జాగ్రత్తగా నువ్వు వినాలట, గమనించాలట. అప్పుడే దుర్గమ్మ చూపు అనేది నీ మీద పడింది అంటే అమ్మ ఆశీర్వాదం కూడా నీకు దక్కుతుంది. అదృష్టం నీ తలుపు తడుతుంది బిడ్డ. అమ్మ శాశ్వతంగా నీతోనే ఉండిపోతుంది. కష్టం అన్నది నీ దాకా రాకుండా అమ్మ కంటికి రెప్పలా, కంటి పాపలా నిన్ను కాపాడుకుంటూ ఉంటుంది జీవితాంతం కూడా. కాబట్టి నిర్లక్ష్యం చేయకో. ఆ 6 సంకేతాలేంటో జాగ్రత్తగా నువ్వు గమనించు, వదులుకోకు బిడ్డ. ఎందుకంటే వేల కోట్ల మందిలో ఈరోజు నువ్వు ఎంపిక చేయబడ్డావు. నువ్వు ఎంచుకోబడ్డ దానివి తల్లి నువ్వు. కాబట్టి జాగ్రత్తగా, ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ఈరోజు నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా వినే ప్రయత్నం చేయమ్మా అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారో వినే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నిజానికి ఎంతటి అదృష్టం చేసుకున్నావో కానీ అమ్మ చూపు అనేది నీ మీద పడింది. ఈరోజు శుక్రవారం నీ మీద పడింది. నేనేం తల్లి, అమ్మ చూపు నీ మీద పడింది అంటే నీ జీవితం ఎంతలా మారుతుందో ఒక్కసారి ఊహించుకో. నిజానికి ఈరోజు సాయి మనసు, నీ తండ్రి మనసు చాలా సంతోషంగా ఉంది బిడ్డ. ఎందుకంటే నా బిడ్డ జీవితం మారబోతుంది. నా బిడ్డ పడిన కష్టాలు, కన్నీళ్లు ఈ రోజుతో అంతమవబోతున్నాయి. అందుకే ఇంతటి సంతోషం. ఇక్కడ అమ్మ మాటలు జాగ్రత్తగా వినుబిడ్డ. ఈ మాటలు నువ్వు విన్నావు అంటే దానికి గల కారణం కూడా ఉంది. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన బాధలు యాదృచ్ఛికం కాదు. నువ్వు అనుభవించినటువంటి నష్టాలు అన్యాయం కాదు. ఇంతకాలం కూడా నువ్వు మౌనంగా భరించావు, ఎవరికీ చెప్పకుండా నీ గుండెలోనే దాచుకున్నావు. కానీ ఇప్పుడు ఆ మౌనానికి ముగింపు వస్తుంది. దుర్గాదేవి నీ కష్టాలను గమనించిందమ్మా, నీ కన్నీళ్లను చూసింది. నువ్వు నీ సహనాన్ని పరీక్షించి ఇప్పుడు నీ పరీక్షకి ఫలితం అనేది ఇవ్వబోతుంది తల్లి. ఈ వీడియో, ఈ సందేశం లక్షల మందిలో నీ కంటపడింది అంటే కారణం ఉంది కదా. యాదృచ్ఛికం కాదు. ఇది నీ కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపే 6 శక్తివంతమైనటువంటి సందేశాలు ఇప్పుడే నీ జీవితంలో కనిపించబోతున్నాయి. జాగ్రత్తగా గమనించు. ఈ 4 రోజులు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఈ 5వ రోజున నీ తలరాత మారే రోజులు రాబోతున్నాయి. కాబట్టి
2, 3, 4, 5 రోజుల్లో నీ తలరాత మారిపోతుంది. ఒక్కొక్క రోజు ఏం జరగబోతోంది, ఒక్కొక్క రోజు ఎలాంటి మలుపు తిరగబోతుంది, ఒక్కొక్క రోజు ఎలాంటి అదృష్టం నీ తలుపు తట్టబోతుందో ఈరోజు దుర్గమ్మ చెప్తుంది బిడ్డ, జాగ్రత్తగా విను. అత్యంత కీలకమైనటువంటి రోజులు. అలాగే ఒక వ్యక్తి, ఒక సంఘటన నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. అసలు వారెవరు, ఆ వ్యక్తి ఎవరు, ఆ సంఘటన ఏంటి? ఈ మాటలు నీ మనసును తాకితే చివరి వరకు ఒంటరిగా చూడడానికి, ప్రశాంతంగా చూడడానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ ఇంటి తలుపు తట్టబోతున్న ఆ మహా అదృష్టం ఈ వీడియోలోనే, ఈ సందేశంలోనే ఉంది. నీ జీవితం ఎంతకాలం ఆగిపోయిందో, అలాగే నీ జీవితం ఎలా ఉంది అంటే బయట నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి, కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఒక అలజడి. నువ్వు ఎవరితో మాట్లాడినా, ఎక్కడ ఉన్నా నీ మనసులో ఒకే ప్రశ్న తిరుగుతుంది. నేనేం తప్పు చేయకపోయినా నాకెందుకు ఇలా జరుగుతోంది? నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా న్యాయాన్ని కోరుకుంటావు. ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు. కానీ అదే నీ బలహీనతగా మారింది. నీ మంచితనాన్ని అవకాశంగా తీసుకున్నారు. నీ నిశ్శబ్దాన్ని నీ ఓటమిగా భావించారు. కానీ ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఒక దశలో నీకు కష్టాలు ఎక్కువ అవుతాయి. అప్పుడు నీ జీవితం ముందుకు వెళ్ళదు. చాలా కష్టపడి చేసిన పని చివరి క్షణంలో ఆగిపోతుంది. డబ్బు చేతిలోకి రాగానే ఏదో ఒక ఖర్చు వస్తుంది. సంబంధాలు బలహీనపడిపోతాయి. అంటే సంబంధాలు బలహీనపడుతున్నాయి అనుకున్న సమయంలో అనవసరమైన దూరం ఏర్పడి బలహీనపడిపోతుంది. ఇది నీ తప్పు కాదు, ఇది నీ కర్మచక్రంలో ఉన్న ఆలస్యం. ఎందుకంటే ఒక్కొక్కసారి భగవంతుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకొస్తాడు, పైకి తీసుకెళ్తాడు. ఇంతమందిని మాత్రం బాగా శుద్ధి చేసిన తర్వాతే అదృష్టం ఇస్తాడు. ఇక రెండవ దానికి, నువ్వు నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి బాధ నిన్ను బలహీనంగా చేయటానికి కాదు, లోపనున్న నిజమైన శక్తిని బయటకు తీసుకురావటానికి. నువ్వు ఓడిపోయినట్లు ఒక సందర్భం, వాస్తవానికి నువ్వు ఎదగడానికి వేసిన తొలిమెట్టు తల్లి. ఇప్పుడు నీ జీవితంలో కనిపిస్తున్న నిశ్శబ్ద తుఫాను, నీ ముందు వచ్చే నిశ్శబ్దం శాశ్వతం కాదు. భయపడకు, ఇది మార్పుకు ముందు వచ్చే ఒక సంకేతం, ఒక విరామం. కష్టాలు ముగిసే ముందు వచ్చే ఆఖరి పరీక్ష. దుర్గమ్మ ఎవరికైనా సరే ఒక పెద్ద వరం ఇవ్వాలి అంటే ఆ వరానికి తగిన మనసు ఉందా లేదా అని పరీక్షిస్తుంది. ఇప్పుడు అదే పరీక్ష నీ విషయంలో జరుగుతుంది. ఈ దశలో నీకు అవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. చిన్న విషయాలు కూడా భారంగా అనిపిస్తాయి. నువ్వు ఎవరికైనా నీ బాధ చెప్పాలి అంటే వాళ్ళు అర్థం చేసుకున్నట్లు నీకు అనిపిస్తుంది. ఇది ఆఖరి పరీక్షను గుర్తుంచుకో తల్లి. ఇది దాటితే చాలు, మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూసే అవసరం కూడా ఉండదు. ఈ సమయంలో దుర్గమ్మ నీ సహనాన్ని పరీక్షిస్తుంది, నీ నమ్మకాన్ని పరీక్షిస్తుంది. నువ్వు ఎప్పటికీ కూడా మంచితనాన్ని వదలకుండా ఉన్నావా లేదా ప్రపంచంలో మారిపోయావా అనేది కూడా చూస్తుంది. చాలామంది ఇక్కడ ఓడిపోతారు, కోపంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, అవసరం లేని మాటలు మాట్లాడతారు, అవసరం లేని వ్యక్తులను నమ్ముతారు. కానీ ఇక్కడ ఈ దశలో నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి, ఎక్కువగా మాట్లాడకూడదు, ప్రతి ఒక్కరికి కూడా నీ ప్లాన్ చెప్పకూడదు. ఈ ఆఖరి పరీక్ష నీ జీవితం మలుపు తిరిగే ముందు వచ్చే చివరి అడ్డంకి మాత్రమే. ఇక్కడ దుర్గమ్మ నీపై కరుణ చూపిన మొదటి సంకేతం, నీకు దుర్గాదేవితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది బిడ్డ. ఎందుకంటే నువ్వు అన్యాయాన్ని భరించలేవు కదా, అమ్మవారు కూడా అన్యాయాన్ని సహించరు. ఇటీవల నువ్వు గమనించావా? ఆ కారణంగానే అమ్మవారి పేరు నీ మనసులో రావటం, దీపం కనిపించిన గుడి గంట శబ్దం వినిపించిన నీ కళ్ళు తెరవటం, ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దుర్గమ్మ నీ బాధలను గమనించిన సంకేతం. నువ్వు అడగకపోయినా నీ కన్నీళ్లను అమ్మవారు చూసింది. నువ్వు దేవునిపై కోపంగా ఉన్న అమ్మవారు నిన్ను వదలలేదు. ఇప్పుడు ఆమె నీ జీవితంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టింది. చాలా విషయాలు నీకు తెలియకుండానే నీకు అనుకూలంగా మారుతాయి. ఎవరినైతే నువ్వు చూసి భయపడ్డావో, ఎవరినైతే చూసి నువ్వు భయపడ్డావో వాళ్ళే నీకు దూరం అవుతారు. ఎవరినైతే నువ్వు ఆశ్రయించావో వాళ్ళే నీకు నిరాశపరుస్తారు. ఇవి నష్టం కాదు, ఇవి శుద్ధి ప్రక్రియ. రెండవ సంకేతం, నిద్రలో మనసులో వచ్చే మార్పులు. ఇక్కడ నువ్వు నిద్రలో మార్పులు వస్తాయి. నీకు కొన్ని రాత్రులు నిద్రలు పట్టదు. కొన్ని గాఢమైన నిద్రలో నువ్వు ఏదో బరువు తగ్గినట్లు అనిపిస్తుంది. అలాగే అమ్మవారు కలలో కనిపించకపోయినా కూడా ఒక వెలుగు, ఒక శాంతి, ఒక భరోసా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇది కర్మ విముక్తి దశ. పాత జన్మల బంధాలు ఇప్పుడు విడిపోతున్నాయి. నువ్వు గతంలో చేసిన త్యాగాలు గుర్తుకొస్తున్నాయి. నువ్వు చాలా సంవత్సరాలుగా మింగేసుకున్న మాటలు, బాధలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇది నీ తప్పు కాదు తల్లి, దుర్గమ్మ జోక్యం. దుర్గమ్మ నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలి అంటే పాత పాత్రలను తొలగించాల్సి ఉంటుంది. అవి మంచివైనా చెడువైనా ఏవైనా కావచ్చు. ఎందుకంటే చాలాసార్లు నీ ఎదుగుదలకు కొంతమంది అడ్డంకిగా ఉన్నారు.
వారు చెడ్డవాళ్ళు కావాల్సిన అవసరం లేదు తల్లి. కానీ వాళ్ళకి నీ శక్తి నీ గమ్యానికి సరిపోదు. ఇక్కడ నీ మనస్తత్వం ఏంటి అంటే ఎప్పుడూ కూడా అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనుకునే మనస్తత్వం. కానీ ఈ దశలో నువ్వు అందరినీ కూడా వెంట తీసుకువెళ్ళలేవు కదా, అందుకే దూరం అవుతున్నారు. ఇక ఈరోజు ముసుగులు పడిపోతాయి, ముసుగులు జారిపోతాయి. ఇంతకాలం కూడా నీకు దగ్గరగా ఉన్న వ్యక్తి, లేదా నీ మీద ప్రేమ చూపిన వ్యక్తి, లేదా నీకు సహాయం చేస్తున్నానని చెప్పిన వ్యక్తి, వారి నిజమైన ఉద్దేశం నీకు అర్థమవుతుంది. ఇది ఒక మాట ద్వారా కావచ్చు, ఒక ప్రవర్తన ద్వారా కావచ్చు, లేదా ఒక సంఘటన ద్వారా కావచ్చు. నీకు మొదట బాధ కలుగుతుంది. నమ్మిన వ్యక్తులే కదా, అందుకనే కదా. ఎందుకంటే ఇంత బాగా నమ్మిన వ్యక్తి నీ అంచనాలకు భిన్నంగా ఉంటారు. కానీ గుర్తుంచుకో తల్లి, ఈ నిజం బయటపడటం నీకు నష్టం కాదు, ఇది నీకు రక్షణ. ఇంతకాలం నువ్వు తప్పు వ్యక్తిని నమ్మటం వల్ల నీ జీవితంలో ఆలస్యం జరిగింది. ఇప్పుడు దుర్గమ్మ ఆ ఆలస్యానికి తెరతీస్తోంది. ఈరోజు నువ్వు ఎవరితో అయినా గొడవ పడకు, ఎవరినైనా సరే ఎదుర్కోవద్దు, నిశ్శబ్దంగా గమనించు. ఎందుకంటే నిజం మాటలతో కాదు, ప్రవర్తనతో బయటపడుతుంది. ఈరోజు తర్వాత నువ్వు ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలో స్పష్టత వస్తుంది. ఇక నీకు ఈ అదృష్ట ద్వారం అనేది కొద్ది రోజుల్లోనే తెరుచుకుంటుంది తల్లి. ఈరోజు నీ జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు బయట చూస్తే సాధారణ రోజే, కానీ నీ లోపల పెద్ద మార్పు మొదలవుతుంది. ఈరోజు నీ ఇంటి తలుపు తట్టే అదృష్టం నీ ఊహకు కూడా అందదు. అలా ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా నీకు వచ్చిన ఒక సమాచారం రూపంలో కావచ్చు. మొదట దీన్ని నువ్వు చిన్న విషయంగా తీసుకుంటున్నావు, కానీ ఇదే నీ జీవితాన్ని ముందుకు నడిపించే ప్రధాన కారణం. ఈరోజు నువ్వు భయపడకూడదు, అస్సలు సందేహించకూడదు. దుర్గమ్మ నీకు ఇచ్చే అవకాశాలు ఎప్పుడూ భయంతో కాదు తల్లి, నీకు నచ్చేలా ఉంటాయి. ఈరోజు నచ్చిన అవకాశాన్ని అస్సలు తిరస్కరించకు. నీకు పూర్తిగా దూకేయకు, నిందించకు, శాంతిగా ఆలోచించు, అడుగు వేయి. ఈరోజు మంచి జీవితంలో నీకు అదృష్టం నెమ్మదిగా నీ వెంట నడవటం మొదలు పెడుతుంది. ఉద్యోగం, వ్యాపారం, చదువు, మార్పుల దశ అన్నీ కూడా ఇంతకాలంగా ఒకే స్థితిలో ఆగిపోయినట్లు అనిపించింది కదా. ఉద్యోగంలో గౌరవం ఉన్న సంతృప్తి లేదు, వ్యాపారంలో శ్రమ ఉంది కానీ ఆదాయం లేదు, చదువులో బుద్ధి ఉంది కానీ అవకాశం లేదు. ఇప్పుడు ఈ దశ ముగుస్తోంది. ఈ కాలంలో నీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది, లేదా పాత ఆలోచనకి ముగిసిపోతుంది. ఈ విషయం ఏంటి అంటే అదనపు ఖర్చు అనేది నీకు పోతుంది తల్లి. ఇది ఒక్కసారిగా పెద్ద విషయం కాదు, పెద్ద విజయం కూడా కాదు. ఇది ఒక స్థిరమైన ఎదుగుదలకు మొదటి అడుగు. ఈ సమయంలో నీ ప్రతిభను తక్కువగా అంచనా వేయొద్దు. నువ్వు అనుకున్న దానికంటే నీ శక్తి ఎక్కువే ఉంది. దుర్గమ్మ నీకు ఇప్పుడు సరైన వేదికను అందిస్తుంది. కుటుంబ సంబంధాలు శాంతి వైపు ప్రయాణం అవుతాయి. అలాగే నీ హృదయం కుటుంబానికి చాలా దగ్గరగా అవుతుంది. అదే సమయంలో అదే కుటుంబంలో నీకు ఎక్కువగా గాయాలు పడ్డావు. అర్థం చేసుకుంటారని ఆశించావు, కానీ జరగలేదు. ఇప్పుడు పరిస్థితి మారుతుంది తల్లి. కుటుంబంలో అర్థం చేసుకునే మనసు పెరుగుతోంది, మాటల తీవ్రత తగ్గుతోంది. కొంతమంది నీ విలువను ఆలస్యంగా అయినా సరే గుర్తిస్తారు. ఈ దశలో నువ్వు పాత విషయాలను తప్పకుండా ముందుకు వెళ్ళు. శాంతి అనేది వాదనలో గెలిచినప్పుడు కాదు, వదిలేసినప్పుడు వస్తుంది తల్లి. ఇది గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా నువ్వు ఎప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంటావు అని అన్నీ, అలాగే నీ ఆరోగ్యం, మనసు కూడా సమతుల్యత తిరిగి రావటం. ఇంతకాలం నీ శరీరం నీ బాధను మౌనంగా మోసింది. అలసట, నిద్రలేమి, తలనొప్పి, మనసు భారంగా ఉండటం, ఇవన్నీ కూడా నీ ఆత్మ అలసిపోయిన సంకేతాలు. ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. నువ్వు నెమ్మదిగా నీ మీద దృష్టి పెట్టడం మొదలు పెడతావు. ఏది అవసరం, ఏది అనవసరం అని చెప్పి గుర్తిస్తావు. ఆహారం, నిద్ర, ఆలోచనలు ఈ మూడు సమతుల్యంలోకి వస్తాయి. ఈ దశలో నువ్వు నీ మనసు మాట వినాలి. ఇతరుల అంచనాల కోసం నీ ఆరోగ్యాన్ని త్యాగం చేయొద్దు. ఎందుకంటే దుర్గమ్మ నిన్ను పునఃసిద్ధం చేస్తుంది. ఎందుకంటే ముందు రోజుల్లో నీకు రాబోయే బాధ్యతలు, నీకు బలమైన మనసు కావాలి. అందుకు ఈ 4 రోజుల్లో నువ్వు కూడా తప్పనిసరిగా నువ్వు పాటించాల్సిన విషయాలేంటో తెలుసా? జీవితంలో ఈ 4 రోజులు కూడా సాధారణ రోజులు కావు. ఇవి కర్మ ఫలితాలు మారే రోజులు. ఈ సమయంలో చిన్న ఆచారం కూడా నువ్వు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు లేవగానే ముందుగా ఎవరి ముఖం చూడాలో జాగ్రత్తగా ఉండు. కోపంలో ఉన్నవారి ముఖం చూడొద్దు. శాంతిగా ఉన్నవారి వ్యక్తిని ముఖం చూడడం మంచిది. ఇంట్లో దీపం వెలిగించినప్పుడు మనసులో కోరికలు కోరొద్దు. ముందుగా కృతజ్ఞత చెప్పు. ఇంతవరకు కూడా నిన్ను చల్లగా కాపాడుకొచ్చావు తల్లి, నన్ను, నా కుటుంబాన్ని కాపాడొచ్చావు, నన్ను నిలబెట్టావని మనసులో కృతజ్ఞత చెప్పుకుంటే అదే పెద్ద పూజ అవుతుంది. ఈ 4 రోజులు అవసరం లేని మాటలు తగ్గించు. అవసరం లేని వాదనలు పూర్తిగా దూరం పెట్టేసేయి.
బిడ్డ వచ్చాయి కదా, ఇప్పుడు మౌనం నీకు ఒక కవచంలా పనిచేస్తుంది. ఈరోజు ఎవరికైనా సహాయం అడిగితే సాధ్యమైనంత వరకు చెయ్యి. డబ్బు ఇవ్వలేకపోయినా మంచి మాట చెప్పినా అది కూడా పుణ్యమే. దుర్గమ్మ నీ సమయంలో నీ ప్రవర్తనను గమనిస్తుంది, నీ చుట్టూ ఉంటుంది, నీ చుట్టూ తిరుగుతుంది. దుర్గమ్మ ఎందుకు ఆలస్యం ఇస్తుంది అంటే, నీ ప్రశ్న నీ మనసులో చాలాసార్లు వచ్చింది కదా, నేను అందరికీ మంచి చేశాను కానీ నాకెందుకు ఇంత ఆలస్యము అని నీ హృదయం అడుగుతోంది. దానికి ఒకే ఒక సమాధానం ఉంది తల్లి. ఎందుకంటే దుర్గమ్మ బలమైన ఆత్మలను తొందరగా పైకి తీసుకుని వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళాక ఎక్కువ బాధ్యతలు మోస్తారు కాబట్టి వారు ఇతరుల బాధలను తమదిగా అనుభూతి చెందుతారు. అందుకే దుర్గమ్మ నిన్ను ఆలస్యంగా సిద్ధం చేస్తుంది. నీ జీవితంలో వచ్చిన ప్రతి ఆలస్యం కూడా నిన్ను బలహీనంగా చేయలేదు, లోపల నుంచి బలంగా మార్చింది. ఇప్పుడు నువ్వు చూస్తే చిన్న సమస్య కూడా నిన్ను కూల్చలేదు, తట్టుకుంటావు. అదే విజయం, అదే నీ విజయం తల్లి. దుర్గమ్మ ఇప్పుడు నీకు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉందమ్మా. నీ కన్నీళ్లు ఎవ్వరికీ కనిపించకపోయినా సరే ఈ దుర్గమ్మకి కనిపించాయి. నువ్వు మౌనంగా భరించిన ప్రతి బాధ నీ ఖాతాలో జమ అయిపోయింది. ఇప్పుడు నీ ఖాతా తెరవబడుతోంది. నీకు రావాల్సింది తప్పకుండా వస్తుంది. కానీ నీ మంచితనాన్ని నువ్వు వదలకుండా ఉండాలి. ఎందుకంటే నీ మంచితనమే నీకు నిజమైన రక్షణ. దాన్ని చూసింది కాబట్టే దుర్గమ్మ నిన్ను ఎంచుకుంది. ఈరోజు నీ దశ నుంచి నీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా నీ వైపు తిరుగుతుంది, మారుతుంది. నువ్వు ఇంతవరకు ఈ సందేశం చివరి వరకు నీకు వచ్చావు అంటే నీ జీవితంలో మార్పు మొదలైపోయినట్లే. నువ్వు అనుభవించిన ప్రతి బాధ వృధా కాలేదు తల్లి. నీ కన్నీటికి దుర్గాదేవి సమాధానమిచ్చింది. సాయి నీ జీవితంలో ఉంచాడు. ఇప్పటి నుంచి నీకు అన్యాయం తగ్గుతుంది, అడ్డంకులు కరుగుతాయి. దాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు ఒంటరిగా లేవు, నీ వెంట దుర్గమ్మ ఉందే, సాయి శక్తి ఉంది. ఈ 4 రోజులు కూడా నువ్వు ఖచ్చితంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. చాలా నీ మనసులో నమ్మకం ఉంచు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకు. దుర్గమ్మపై నీ సాయిపై సందేహం పెట్టుకోకు. ఈ సాయి మీద నమ్మకంతో ఉండమ్మా. నీకు ఇప్పుడు నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని దుర్గమ్మను మనసులో తలుచుకో, నీ సాయి మనసులో తలుచుకో. ప్రతి నిత్యం కూడా వాళ్ళ ఆశీర్వాదాలు నీపైనే ఉంటాయి. ఎప్పుడూ కూడా సాయి నీ చుట్టూనే ఉంటాడు, నీ వెంటే ఉంటాడు. దానికి తోడు ఈరోజు దుర్గమ్మ చూపు కూడా నీ మీద పడింది కాబట్టి ఈ రోజు నుంచి నీ దిశ మారిపోతుంది. ఖచ్చితంగా బాబా మీద నమ్మకంతో ఉండు, నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.